కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఒక పూర్తి ఈవెంట్ ను అమ్మాయిల పేరు మీద చేశారు. అదే స్మాష్ ద పాట్రియార్కీ. అవును. నీ బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏం చేసిందా? రా కూర్చో, ఎగ్జాంపుల్స్ ఇస్తా. అచ్చా. సరే, మహిళా రిజర్వేషన్ బిల్లు ఎవరు తెచ్చారు? బీజేపీ. దాన్ని ఎవరు అడ్డుకున్నారు? కాంగ్రెస్. అందరికీ తెలిసిన బేటీ బచావో బేటీ పడావో నినాదం ఎవరు తెచ్చారు? బీజేపీ. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? కాంగ్రెస్. 1985 షా బానో కేసుని సపోర్ట్ చేసింది ఎవరు? బీజేపీ. ఆ నిర్ణయాన్ని మార్చింది ఎవరు? కాంగ్రెస్. ముమ్మారు తలాక్ నల్ల చట్టాన్ని తీసేసింది ఎవరు? బీజేపీ. దాన్ని వ్యతిరేకించింది ఎవరు? కాంగ్రెస్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీ పని అయిపోయిందని విన్నాను. లేదు, విన్నాను. సరే, 2020లో రెడ్ ఫోర్ట్ దగ్గర మోడీ గారితో కలిసి ఏ ఆఫీసర్ జెండా ఎగురవేశారో చెప్పు. ఒక ఉమెన్ ఆఫీసర్. 2023లో ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్. ఇద్దరు ఉమెన్ ఆర్మీ ఆఫీసర్స్. అవును. 2025లో ఒక ఎయిర్ ఫోర్స్ ఉమెన్ ఆఫీసర్ ఉంది. ఆర్మీ పరేడ్ లో అమ్మాయిలు కేవలం మార్చ్ చేయడమే కాదు, లీడ్ కూడా చేస్తారు. ఇది ఏ గవర్నమెంట్ హయాంలో? బీజేపీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో విమెన్ ఫైటర్ పైలట్స్ కి పర్మనెంట్ రోల్ ఇచ్చింది ఎవరు? బీజేపీ. ముందు మహిళలను ఎలక్ట్ చేసేవారు, కానీ పంచాయతీలో పనులన్నీ ఆమె భర్తే చేసేవాడు. మరి ఈ మెంటాలిటీని మార్చింది ఎవరు? బీజేపీ. గ్రామ మహిళలు కేవలం పనులే కాదు, డ్రోన్లు ఏమంటారు ఆంటర్ప్రెన్యూర్స్ కూడా అవుతారు. ఇది ఏ గవర్నమెంట్ లో? బీజేపీ. నమో డ్రోన్ దీది. కరెక్ట్. అమ్మాయిలను కేవలం బెనిఫిషరీస్ కాకుండా ఆంటర్ప్రెన్యూర్స్ గా మార్చింది ఏ గవర్నమెంట్? బీజేపీ. స్టాండప్ ఇండియాలో ఇంటి రిజిస్ట్రేషన్ లో అమ్మాయిలను ఓనర్ గా చేయొచ్చు. ఈ ఎంపవర్మెంట్ తెచ్చింది ఎవరు? బీజేపీ. పిఎం ఆవాస్ యోజనలో అమ్మాయిలకు ఓనర్షిప్ వస్తుంది కదా? అవును. అది బీజేపీ హయాంలోనే. హా. కేవలం నినాదాలు, కూల్ గా ఉండటం, స్మాష్ ది పేట్రియార్కీ అంటే ఏమీ అవదు. కాంగ్రెస్ ఏం చేసిందో నీ దగ్గర ఎగ్జాంపుల్ ఉందా? లేదు. ఏదో చేసి ఉండొచ్చు, కానీ ఎగ్జాంపుల్ ఉందా? లేదు. లేదు. నోరు మూసి పని చూసుకో, వెళ్ళు. ఓరిని.